హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వాతి బ్లూసమ్ బ్లాగ్స్. ఇవాళ మా ఇంట్లో అయితే ఇంకా పిల్లి 4 పిల్లల్ని పెట్టిందండి. ఆ పిల్లి ఇవాళే నేను కిందికి వెళ్ళి చూశాను. చూస్తే గనుక చాలా వీక్గా ఉంది పిల్లి అనేది. నాకు చాలా బాధ అనిపించింది. సో ఒక బౌల్లో పాలు తీసుకెళ్ళి పెట్టాను. ఫస్ట్ అది కొంచెం తాగిందండి. ఆ తర్వాత పిల్లల దగ్గరకు వచ్చేసరికి పిల్లలకు వదిలేసి పక్కకి వెళ్ళిపోయింది. ఆ అలాగే చూస్తూ ఉన్నాను. మళ్ళీ 3 పిల్లులు వచ్చి తాగాయి. అది మాత్రం అలాగే ఉంది పాపం. యాక్చువల్‌గా ఆ పాలు నేను పెద్ద పిల్లికి పెట్టానండి. చిన్నవి తాగుతావని నేను అనుకోలేదు. అవి వాళ్ళ మదర్ దగ్గర ఫీడ్ అవుతున్నాయి. సో, పాపం బక్కగా ఉంది కదా! అది తాగి పిల్లలకు ఫీడింగ్ ఇస్తుంది అనుకున్నాను. బట్ ఏంటంటే వెళ్లి పెట్టేసరికి అవన్నీ వచ్చి తాగేసాయి. దానికి పెట్టలేదు పాపం అవి. అది అలాగే సైలెంట్‌గా ఉంది. అది మనిషి అయినా, జంతువైనా తల్లి అంటే ఏంటి అని నిరూపించుకుంది. ఆ పాలన్నీ పిల్లలకి దానం చేసేసి అది పక్కనే కూర్చొని చూస్తూ ఉందండి. చూడండి ఎలాగ అటు ఇటు చూస్తుందో పాపం. ఈ సమ్మర్‌లో మీరు కూడా పక్షులకు కానీ, జంతువులకు కానీ వాటర్ అండ్ ఫుడ్ పెట్టండి. ఎందుకంటే మనమే తట్టుకోలేకున్నాం వేడికి. పాపం అవి మూగ జంతువులు కదా! వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. థాంక్ యూ.